గురుగారు నాకు ఒక అనుమానం, ఇది కలియుగం అంటున్నారు, కలియుగంలో దేనికి వాల్యూ? అంటే నీతి నిజాయితీగా ఉండే వ్యక్తులకు వాల్యూవా, లేదా అధర్మంగా నడిచే వ్యక్తులకు వాల్యూనా? అసలు అదొక సంక్షోభం అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఎలా, ప్రతి మనిషి మనం ఫస్ట్ నుంచి నేర్చుకున్నదంటే ఒకరికి అపకారం చేయొద్దు, ఒకరిని బాధ పెట్టద్దు, మనం బాధపడద్దు, ఉన్న దాంట్లో పెట్టు, లేదంటే దోచుకోవద్దు అన్నది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లు అన్నీ కూడా అక్రమంగానే వెళ్తున్నాయి, అధర్మం వైపే వెళ్తున్నాయి. సో వాళ్ళే కొంచెం బాగా సెటిల్ అయినట్టుగా కనపడుతున్నారు. అంటే ప్రతి ఒక్క మనిషిలో ఏంటంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఈ కలియుగంలో ఏది ఉంటుంది? అద్భుతమైన ప్రశ్న అమ్మ. కలియుగంలో మొదలుగా విజయాన్ని అందించేది మాత్రం అధర్మమే. విజయాలను అందించేది అధర్మం, కానీ తర్వాతనే ధర్మం గెలుస్తుంది. తర్వాత ధర్మం గెలుస్తుంది. ఎందుకనంటే నడుస్తున్నటువంటి సమాజంలో ధర్మో రక్షతి రక్షిత అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తే ఆ ధర్మాన్ని ఉల్లంఘించేటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు నేను ఎక్కడి వరకో చెప్పా అండి, మా వాళ్ళనే తీసుకుంటా. ఎవరిని? మా బ్రాహ్మణులనే కొంతమందిని తీసుకుంటా. కొంతమంది మీడియాలో వస్తున్నారు, అంటే నా కళ్ళకెదురుగా కనిపించిన నగ్న సత్యం ఇవి. కొంతమంది వస్తున్నారు, టీవీలలో కూర్చుంటున్నారు, 25,000, 30,000, 40,000 అని అపాయింట్మెంట్ ఫీజులు తీసుకుంటున్నారు. తీసుకొని మీకు ఈ పూజలు చేస్తాం, ఆ పూజలు చేస్తామని 10 లక్షలు 15 లక్షలు తీసుకుంటున్నారు. ఒక సాధారణమైన మనిషి, ఇల్లు కూడా లేనటువంటి వ్యక్తి 25,000 కట్టి అపాయింట్మెంట్ తీసుకొని తన దగ్గరికి వెళ్తే 2 ముక్కలు మాట్లాడి చేతిలో ఒక జాతకం పేపర్ పెట్టి పంపించాడు. నీకు ఆ 25,000 కట్టినందుకు వాడికి నువ్వు ఏ లాభం చేసావు? వాడుకున్న దోషం ఏంటిదనేది నువ్వు చెప్పలేకపోతున్నావు. అవునా? పోనీ వాడుకున్న దోషం ఏంటిదో తెలవనప్పుడు ఈ పూజ అని చెప్పి, మొన్ననే అమ్మ నా దగ్గరకు ఒక వ్యక్తులు వచ్చారు, చూపించుకున్నారు. నేను వాళ్ళకున్న విషయం చెప్పాను. అయ్యా మరి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత అని పెట్టుకుంటా అంటే, సరే అమ్మా మీకు తోచింది కొట్టండు అని అంటే 3,000 రూపాయలు నాకు అదే ఫోన్పే కొట్టారు. 3,000 కొట్టారు. కొట్టిన తర్వాత సరే అని చెప్పేసేసరన్నా వారి విషయం చూస్తే పూజ చేయించుకొని 5 లక్షలు తీసుకున్నాడు. ఇంకొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు అంటారు, ఇంకొంతమంది ఆ ఉద్యోగులం అంటున్నారు, ఇంకొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏంటి, జనాలను మభ్యపెట్టించాలి, ఎలా పోవాలి అని అంటే మనము ఒక అవతారం ఎత్తుదాం, టీవీలో కనిపిద్దాం. అలా ఒక వ్యక్తి వచ్చి, కొత్తగూడెంలో ఒక అమ్మాయి ఉందమ్మా పాపం, నాకు మొన్న ఫోన్ చేశారు, ఇదే మీ ఛానల్ ద్వారా చూసి ఫోన్ చేసి, గురుగారు నేను మా హస్బెండ్ ఇలా డివోర్స్ అవుతున్నది, నాకు ఆయన కావాలి ఖచ్చితమని చెప్పేసేసి నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నది. నేను జాతకం చూసా, మీరిద్దరు కలిసి మెలిసే యోగ్యత లేదు, అబద్ధము చెప్పి నేను మీకు కలపడానికి కోసం దీనికి ఎటువంటి పూజలు లేవు, నీకు లగ్నము అనేటువంటిది చాలా వ్యత్యాసంగా ఉంది, లగ్నంలో ఏ గ్రహం అయితే ఉండకూడదు ఆ గ్రహం నీకుంది, మొదటి భర్త ఖచ్చితంగా నీకు విడాకులే, దాన్ని ఎవ్వరి వల్ల ఆపడం ఎవ్వరి తరం కాదు అని చెప్పేశాను. ఆమె ఫోన్ చేస్తున్నది, లేదు గురుగారు నేను ఇలా టీవీలో ఒకతను ఇలానే చాలా మంచిగా చెప్పాడు, నేను అతని కలిసి అతనితో మాట్లాడి నా దగ్గర నుంచి ఒక 20,000 ఫోన్పే కొట్టుకున్నాడు, తర్వాత నుంచి నా ఫోన్ ఎత్తట్లేదు అని అన్నాడు. ఇలా దేవుడి పేరు చెప్పుకొని సంపాదిస్తున్న వెధవలకు చెప్తున్నాను, నువ్వు ధర్మంగా మెదిలితే నీ కుటుంబం బాగుపడుద్ది. నీవు అధర్మం తప్పినప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా, ఆ తీసుకున్నటువంటి డబ్బులకు ఖచ్చితంగా నువ్వు పరిహారం చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా అమ్మా ఇది. ఎందుకనంటే లేనివాడు ఎక్కడి నుంచి తీసుకువస్తాడమ్మా అన్ని డబ్బులు? ఉన్నవాడి దగ్గర తీసుకొని 10 మందికి పెట్టు అవసరమైతే. నువ్వు నిలవడానికి కోసము వాళ్ళ దగ్గర లక్షలు తీసుకొని భూములు జాగలు అవన్నీ కొనుక్కుంటూ ఉంటే ఆ డబ్బులకి ఏం విలువ ఉందమ్మా? ఈ కలియుగంలో ధర్మంగా ఉండవలసింది ఎవడయ్యా అంటే మొదలు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడే అధర్మం తప్పుతున్నప్పుడు ఇంకెక్కడదమ్మా కలియుగము? ఇంకొకటి ఇదొక్కటైంది అని అంటే రెండో వాళ్ళు ఏం చేస్తున్నారు, సాధు రూపంలో ఎత్తుతున్నారు. సాధు అనేటువంటి వాడు టీవీలలో కనిపిస్తాడారమ్మా? మామూలుగా అయితే కనిపించకూడదు. మొన్న అంతవరకు ఎందుకు వాడు వచ్చాడు ఒక విధవ,
అఘోర అని వచ్చిండు, అఘోరి వాడు ఎంతోమంది దగ్గర లక్షలు తీసుకున్నారు. పూజలకు లక్షలు అవుతాయి కాదు అని నేను చెప్పను, కానీ విధి తత్వాలను చూడమని చెప్తున్నాను. ఎందుకు అనంటే మా కలియుగంలో ప్రతి ఒక్కరికి ఎన్నో బాధలు ఉంటాయి. ఎవరెవరి దగ్గరికి బాధలు చెప్పుకోవడానికి వస్తారు తల్లి? బ్రాహ్మణుల దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి, లాయర్ల దగ్గరికి వెళ్తారు కదమ్మా. ఇక్కడ వీళ్ళే ఈ ముగ్గురు కూడా ఆ ధర్మం తప్పుతున్నప్పుడు మానవులకి ఎక్కడికి పోవాలనిపిస్తుందమ్మా? ప్రస్తుతానికి హిందూ ధర్మము చెడిపోతున్నది అని అంటే ముఖ్య కారణం వీళ్ళే అమ్మ. ఈ ధర్మాన్ని వదిలిపెట్టి క్రైస్తవుల్లో చేరుతున్నది కూడా దీనివల్లనే. ఎందుకనంటే జనాలకు ట్రయాంగిల్ షేప్ అయిపోతుంది. ఇంకొంతమంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఇతర కులస్తులు. ఓ 4 మంత్రాలు నేర్చుకుంటున్నాడు, పోతున్నాడు, పెళ్ళిళ్ళు పేరెంటాలు చేస్తున్నారు, తప్పుడు జాతకాలు చూస్తున్నారు, తప్పుడు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, లగ్నాలు ఒక్కటి కూడా సెట్ అవ్వట్లేదు, వాళ్ళకు విడాకులు అవుతున్నాయి, లేకపోతే భర్తలు చనిపోవడము, ఇలాంటి కథలు జరుగుతూ ఉన్నాయి. అవునా? ఇలా జరిగేటప్పుడు ఎదుటి వ్యక్తికి నీకు రాకుండా ఈ విద్యను చూపించుకొని వాళ్ళని అన్యాయం చేసినట్టే కదా. అవునా? ఇక ధర్మం ఎక్కడుంది తల్లి? ఇక్కడ వేదంలో మనకు చెప్పింది ఒకటే, ధర్మో రక్షతి రక్షిత అనేది. ఆ ధర్మాన్ని మనమే ఉల్లంఘిస్తే రేపు మన దగ్గరికి ఆ అయ్యగారి దగ్గరికి పోకండి అనే పేరు ఉంటుంది తప్ప ఈయన దగ్గరికి పో అని ఎవరైనా మాట్లాడతారా? ఇంకా తర్వాత కలియుగంలో భార్యాభర్తల దగ్గరికి వద్దాం. భర్తకు తెలవకుండా భార్య వేరే వాళ్ళతో పోవడము, భార్యకు తెలవకుండా భర్త వేరే వాళ్ళతో పోవడము ప్రస్తుతానికి ఇవి బాగా నడుస్తున్నాయి తల్లి. మీరు నమ్ముతా, ఏ విషయంలో కూడా నాకు ఫోన్స్ వస్తున్నాయి. మొన్ననే ఈ ఛానల్లో ఉండే ఒక పర్సన్ నా పక్కనే ఉన్నారు. ఫోన్ వచ్చేసరికి, మహాదేవ ఎవరు తల్లి అన్న. స్వామి, నేను విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నా, నా భర్తకు తెలవకుండా 10 సంవత్సరాల నుంచి నేను ఒకరితో ఉంటున్నా, ఇప్పుడు నన్ను పక్కకు పెట్టాడు, మీరు మందిస్తారంట కదా, నాకు ఇస్తారా అని చెప్పి ఫోన్ చేసింది ఆ అమ్మాయి. నేనేం చెప్పాలి? ఇప్పుడు ఆ అబ్బాయి మాట్లాడట్లేదంటే ఈమెకు తన భర్త వద్దు, ఈయననే కావాలని చెప్పి ఫోన్ చేస్తున్నారు. ఇంకెక్కడదమ్మా కలియుగము? కలియుగం ఉండేదే పాపం. ధర్మము అంత తొందరగా కాపాడేటి వాళ్ళు చాలా తక్కువమ్మ. 100లో ఒక్కడో ఇద్దరో ఉంటారు. 98 మంది చండాలులే ఉంటారు. నిజాయితీగా ఇది నమ్మి ఇది చెయ్యాలి, నిజాయితీగా ఉండాలనేటివాడిని ఒక్కరిని చూపి నాకు లేదమ్మా. ఎందుకు అని అంటావా? వాళ్ళ వరకు ఎందుకమ్మా, ఒక కుటుంబం తీసుకుందాం, తల్లి తండ్రి అక్క చెల్లె బావ బామృతులు అందరు ఉంటారు. ఆస్తులు కావాలంటే తండ్రిని కొట్టే విధవలు ఉన్నారు, తాగేసి తల్లిని వచ్చే కొట్టే విధవలు ఉన్నారు కాదా? ఉన్నారు. మీరు చూసారా కళ్ళతో ఇవన్నీ? అన్నా తమ్ముళ్ళు ఆస్తుల కోసం నరుక్కున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత ఆస్తులు మొత్తం గంగల పాలైన వాళ్ళు ఉన్నారు. అవునా? మొదలు కలియుగంలో నిజాయితీకి విలువ లేదమ్మా. నిజాయితీగా ఉండేవాడికి కూడా విలువ లేదు. దీనికి ఇంకో శాస్త్రంలో ఒక చిన్న ఉదాహరణ ఉంది, చెప్తా. అమృతవచనం మహాపాపము. అర్థం తెలుసారా తల్లి? అమృతవచనము అంటే మంచి చెప్పేవాడు, మంచి చెప్పేవాడికి పాపమే వస్తుంది. ఎందుకు అనంటే వాడు ఎంత చెప్పుతూ ఉన్నా కూడా ఎదుటి వ్యక్తి అది పాటించాడు. పాటించినప్పుడు ఆ పాపం ఎవరికి తాకింది? చెప్పిన వాడికి. అవునా? అమృతవచనం మహాపాపం. పిత్రార్జిత మతమధ్యమం. తండ్రి యొక్క సంపాదన మీద బతికేటువంటి వాడు ఎవడున్నా వాడు ఎప్పుడు చూడు మధ్యతరంగానే బతుకుతాడు. స్త్రీయాచితం అథలోక పాలకం. స్త్రీని మోహించిన వాడు, స్త్రీని ఆశించిన వాడు ఎప్పుడైనా చూడు అధలోకానికే వెళ్ళిపోతాడు. పెద్ద పెద్ద రాజులే రాజ్యాలను కోల్పోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. అవునా? స్త్రీని మాతృరూపంలో చూడాలి. అవును. ఇంత ధర్మము మనకున్నప్పుడు ఈ కలియుగం అనేటువంటిది, వాస్తవం చెప్పాలంటే కలియుగం గురించి చెప్పుకుంటూ పోతుంటది. ఇలా అదేంటిది పోతూనే ఉంటది. స్పైడర్ దారం వేసి తీగలాగా వెళ్తూ ఉంటది.
ఈ యొక్క చిన్న దాంట్లోనే ఇంతకనం వచ్చినాయంటే దీన్ని తీసుకుంటే ఇంకెంత పెద్దగా వస్తుంది తల్లి. అవును. అవునా? అంటే ఎటు చూడు, ఒక రక్షక భటులే కావచ్చు, న్యాయ వ్యవస్థలో కావచ్చు, అంతవరకు ఎందుకండి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమాజంలో ఈ ఇన్లీగల్ ఎఫైర్స్ ఏదైతే ఉందో ఆ కోర్టు కూడా ధర్మం తప్పి మంచిగా చేసుకోండి అని స్టే ఆర్డర్లో ఇచ్చేసింది. అవునా? అంటే మనం ఎదుటి వ్యక్తికి మంచి నేర్పించడం పోయి న్యాయ వ్యవస్థ కూడా తప్పు దారిన వెళ్తుంది. ఇంకెక్కడదమ్మా కలియుగంలో విజయం ఎక్కడుంది? అవునా? ఇది సరిపోదా అమ్మ మనకు? అవును గురుగారు, మంచి వివరాలు అందించారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.